ఓం నమ శివాయ. అందరికీ శుభోదయం అండి. మేమైతే శనివారం సాయంత్రం నడక స్టార్ట్ చేసామండి. ఈశాన్య లింగం దగ్గర మొదలు పెట్టుకొని ప్రశాంతంగా అసభ్యమైన మనసులో తలుచుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ మేమైతే నెమ్మదిగా ముందుకు కదిలాము. ఈశాన్యలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, కుబేరలింగం. ఈ కుబేరలింగంతో మనకి శివలింగాలు లాస్ట్ అండి. ఇంకా అలాగా మధ్య మధ్యలో చాలా గుళ్ళు ఉన్నాయండి. సాయిబాబా గారివి, కాళికామాత, వారాహి అమ్మవారి గుళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమం కూడా చూసామండి. అక్కడ అసలు ఫోన్స్గా నాట్ అలౌడ్ అండి. అది కూడా చూసుకున్నాము. ఇంకా అలాగా నెమ్మదిగా ముందుకు కదిలాము. ఇది మోక్ష మార్గం అండి. దీంట్లో కూడా వెళ్ళొచ్చాము. దీని దగ్గర ఒక 1/2 అవర్ పట్టింది టైము. ఇంకా లాస్ట్లో మళ్ళీ ఈశాన్యలింగం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడికి వచ్చి స్వామివారిని మనసారా తలుచుకుని మా నడకంతా దిగ్విజయంగా పూర్తయినందుకు స్వామివారికి మరొక మారు నమస్కారం చేసుకొని మనసులో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అలాగా గుడికి కూడా వెళ్ళి రావచ్చు. మేము ఫ్రెష్ అయ్యి వెళ్దాంలే అనేసి మేము వెళ్ళలేదు. మళ్ళీ బ్యాక్ రూమ్కి వచ్చేసాము. ఓకేనా అండి. ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయొచ్చండి. స్వామివారిని పుణ్యక్షేత్రం కదండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఒకసారి అందరూ కూడా దర్శించదలసిన పుణ్యక్షేత్రం అండి అరుణాచలము. మనకి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అంటారు. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.